డోర్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. మనం ప్రకృతి అండ్ కృష అనేవి కొంచెం డీప్ అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. సో, వెన్ యూడిఎం అంటే యూనివర్సల్ డివైన్ మైండ్ ఈస్ జనరేటెడ్ త్రూ ఇంటరాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఫీల్డ్. ఈ ఫోర్స్ ఫీల్డ్ ద్వారా ఏది యూనిక్యూ ఫోర్స్ ఫీల్డ్, సెకండరీ ఫోర్స్ ఫీల్డ్. సో, వాళ్ళ ఇంటరాక్షన్ ద్వారా యూనివర్సల్ డివైన్ మైండ్ జనరేట్ అయిన తర్వాత ఇక్కడ కూడా 3 వైటల్ ప్రిన్సిపల్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంటుంది. యూనివర్సల్ డివైన్ మైండ్‌లో. The 3 vital principles in it exhibit as sattva, integrity, rajas, emotivity, and tamas, sense of vitality qualities. సో, ఈ సత్వ, రజో, తమో గుణాలు అనేవి ఎక్కడి నుండి వచ్చాయి అనే ఆరిజిన్ మాట్లాడుతున్నమాట ఇక్కడ. సో, యూనివర్సల్ డివైన్ మైండ్‌లోనే ఉంటాయి ఇవి. ఇవెక్కడి నుండొచ్చాయంటే, యూనివర్సల్ డివైన్ మైండ్ యూనిక్ ఫోర్స్ ఫీల్డ్ నుండి కదా ఏర్పడింది. ఇంటరాక్షన్‌తో సెకండరీ ఫోర్స్ ఫీల్డ్ వల్ల. ఇవేమిటి? అవి నథింగ్ బట్ సత్యం అండ్ డివైన్ ఫ్రాగ్మెంట్సే కదా! సో, దేర్‌ఫోర్ వాటిలో వ్యక్తమవుతూ ఏముంటుంది? త్రీ వైటల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో, అవే ఇక్కడ వాటి యొక్క రిఫ్లెక్షన్స్ అని చెప్పొచ్చనమాట. సత్వ, రజ, తమోహం ఇవి క్వాలిటీస్. ఇంకో రకంగా చెప్పాలంటే, ఇన్ అదర్ వర్డ్స్ అబ్సల్యూట్ రిథమ్, మూవ్‌మెంట్ అండ్ ఇనర్షియా కూడా పేర్కొనొచ్చు. సో, సత్వ అనేదేంటంటే ఇంటిగ్రిటీ అంటే ఒక రిథమిక్. ఇంటిగ్రిటీ అంటే ఎప్పుడు ఆ భాగం ఏ ఫంక్షన్‌ని ఏ విధిని నిర్వర్తించాలో అప్పుడు ఆ భాగం ఆ ఫంక్షన్ నిర్వర్తిస్తూ ఉంటే, అలా అన్ని భాగాలు ఒక యంత్రంలో విధిని నిర్వర్తిస్తుంటే, ఆ యంత్రము ఇంటిగ్రేటెడ్‌గా పనిచేస్తుంది అంటారు. అంతేగాని ఏది ఇష్టం వచ్చినట్టు అది పనిచేస్తే కాదు. సో, ఇది ఇంటిగ్రిటీ అనేది సత్వగుణం అన్నమాట. అలాగే రజోగుణం ఎమోటివిటీ. ఇది మూవ్‌మెంట్‌కి సంబంధించింది. అంటే కంటిన్యూ మూవ్‌మెంట్ అంటే ఐడియా ఉంటుంది కదా! మొమెంటమ్ లాగా. ఓహ్! అది అలాగే జరిగిపోతుందట ప్రాసెస్. దాని బలం వల్ల అది అలాగే జరుగుతుంది. లేదా నీకున్న శక్తులన్నీ కేంద్రీకృతమై ఆ పనే చేయటానికి ఉపయోగపడుతుంది. లేదా నీ డైరెక్షను పర్టిక్యులర్ డైరెక్షన్ వైపుకే మలుపు తిప్పబడుతుంది. ఇది ఎమోటివిటీ అంటాం. దీన్ని రజోగుణం అని చెప్తుంటాం. అలాగే తమో గుణం అనేదేంటంటే ఇనర్షియా మాట. ఉన్న స్థితిని మార్చటానికి మన స్థితి తమో గుణం. సో, ఉన్న స్థితి ఏదుందో దాన్ని మార్చడానికి ఇష్టం ఉండదు. అదే స్థితిని కంటిన్యూ అవ్వడానికి ట్రై చేస్తుంటామే దాన్ని ఇనర్షియా అంటాం. సో, ఇనర్షియా 3 ఈ 3 క్వాలిటీసు. అందుకని చాలా స్క్రిప్చర్స్‌లో దేవుడిని త్రిగుణాత్మకం అని చెప్తుంటారు. ఎందుకంటే ఇవి కూడా సత్యం నుండి వచ్చినవే కదా! అందుకని రిథము, మూవ్‌మెంటు, ఇనర్షియా. దీంట్లో రిథమ్‌ని ఒక రకంగా చెప్పాలంటే ఇంటిగ్రేట్‌నెస్ అనేది సస్టైన్ అవ్వటానికి సూటబుల్ కాబట్టి దాన్ని విష్ణు తత్వం కింద చెప్పొచ్చు. అలాగే మూవ్‌మెంట్ అనేది అది ఇనిషియేషన్ ఫోర్స్ కాబట్టి అదలా జరగటానికి, ఆ స్థితి నుండి ఆ స్థితి మార్చడానికి దాన్ని బ్రహ్మ కింద చెప్పొచ్చు. బ్రహ్మతత్వం కింద. అలాగే ఇనర్షియా అనేది ఉన్న స్థితిని ఉండటానికి ప్రయత్నం చేసేది కాబట్టి దాన్ని శివతత్వం కింద చెప్పొచ్చు. త్వము అంతేగాని ఇనర్షియా అంటే శివుడు, మూమెంట్ అంటే బ్రహ్మ, రిథమ్ అంటే విష్ణువు అని కాదు. సో, యాక్చువల్‌గా నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద ట్రినిటీ వీటిలలో ఎక్కడ ఉంది అనేది జస్ట్ అండర్‌స్టాండ్ చేసుకొని వదిలేసేయండి. సో, వీటి యొక్క డిఫరెంట్ కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్ ఉంటాయి గదా! యూడిఎంలో. వీటి కాంబినేషన్ పర్మిటేషన్స్‌తో రకరకాల ఆఫ్ దెమ్ ఆరిజినేట్స్ డిఫరెంట్ ప్లేన్స్ రకరకాల ప్లేన్స్ ఆరిజినేట్ అవుతాయి. అండ్ థింగ్స్ రకరకాల థింగ్స్ జనరేట్ అవుతాయి. మనకు ప్రకృతిలో ఎన్ని రకాలు కనబడుతున్నాయి. ఎన్ని రకాల ఒక వస్తువులు కనబడతాయి. రకరకాల రకరకాల వాటన్నిటికి మూలం మాట ఇది. అలాగే ఇక్కడ రకరకాల కండిషన్స్ కూడా ఏర్పడుతుంటాయి. సో, ప్రకృతిలో ఏంటంటే రకరకాల స్థితులుంటాయి. రకరకాల థింగ్స్ ఉంటాయి. అలాగే రకరకాల పరిస్థితులు ఉంటాయి. సో, ఈ 3 వీటికి పర్మిటేషన్ కాంబినేషన్స్ మాట. రిథము, మూవ్‌మెంటు, ఇనర్షియా యొక్క రిత్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ మాట. సో, ఈ యొక్క అండర్‌స్టాండింగ్ నుంచే వచ్చింది. పలానా ఆహారం తింటే సాత్వికం, పలానా ఆహారం తింటే రజస్సు గుణం, పలానా ఆహారం తింటే తమో గుణం.
ఫలా విధంగా నువ్వు ప్రవర్తిస్తే సత్వగుణం, ఫలా విధంగా ప్రవర్తనిస్తున్నావు అంటే నువ్వు రజోగుణం, ఫలా విధంగా ప్రవర్తిస్తున్నావు అంటే నువ్వు తమోగుణం. ఇలాగా నీ ఆలోచన ఇలా ఉందంటే సత్వగుణం, నీ ఆలోచన ఈ విధంగా ఉంటది రజోగుణం, నీ ఆలోచన ఇలా ఉందంటే అది తమోగుణం. ఇలాగ అందుకని మనకి ఏవైతే మనం విజువలైజ్ చేస్తామో సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్‌గా వాటన్నిటిని ఈ గుణాల కింద చెప్తుంటారు. నిజానికి ప్రతీదీ ఈ మూడిటి యొక్క కాంబినేషనే. కాపోతే ఒకటి ఎక్కువుంటే దాన్ని ఆ లక్షణంతో చెప్తూ ఉంటారు. ఏదైతే లక్షణం వ్యక్తం అవుతోందో బయటికి, దాంతో చెప్తూ ఉంటారు. జనరల్‌గా ఏది ఎక్కువుందో అది వ్యక్తమయ్యే అవకాశం ఒకటుంటుంది. లేదా దాని ఇంటెన్సిటీ ఎక్కువుంటే దాన్ని వ్యక్తం చేసుకునే అవకాశం ఉంటుంది. సో, డిఫరెంట్ కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్ ఆఫ్ దెమ్ ఆరిజినేట్ డిఫరెంట్ ప్లేన్స్, థింగ్స్, కండిషన్స్. వీటి కాంబినేషన్స్ ఎలా ఉంటది టోటల్ 60 కాంబినేషన్‌లో నడుస్తుంది. 58 1:1 అంటే 58 సత్వ, 1 రజ, 1 తమ దగ్గర నుండి అల్టిమేట్ లాస్ట్ కాంబినేషన్ ఏమిటి అంటే 1 సత్వ, 1 తమో అండ్ 1 రజస్సు, 58 తమస్సు. ఈ కంటిన్యూటీలో మొత్తం రకరకాల కాంబినేషన్స్ ఉంటాయన్నమాట. ఎన్ని కాంబినేషన్స్ రాయొచ్చో అన్ని కాంబినేషన్స్ అనుకోవచ్చిక్కడ. అంటే 57, 2, 1, 56, 3, 1 ఇలాగా రకరకాల పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఈ కాంబినేషన్స్‌లోనే రకరకాల ప్లేన్స్, థింగ్స్, కండిషన్స్ ఫార్మ్ అవుతాయి. సుబహ నుండి భువ దాకా, భువ నుండి భూ దాకా మొత్తం ఈ కంటిన్యూటీ ప్రాసెస్ ఉంటుంది. డిఫరెంట్ కాంబినేషన్స్ బిహేవ్ డిఫరెంట్‌లీ. ఆబ్వియస్లీ దాంట్లో కాంబినేషన్ ఎలా ఉందో దాన్ని బట్టి దాని యొక్క నేచర్, దాని ప్రవృత్తి ఆధారపడుతుంది. దాని ప్రవృత్తి ఆధారపడుతుంది. సో, ఇండివిడ్యువల్ పురుష ఈస్ ద డివైన్ ఫ్రాగ్మెంట్. ప్రకృతి అంటే సింపుల్‌గా చెప్పాలంటే మైండ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మైండ్‌లోనే మొత్తం క్రియేషన్ జరుగుతూ ఉంటుంది గదా! మన సెల్ఫ్‌ని రిఫర్ చేసుకుంటే డివైన్ ఫ్రాగ్మెంట్ ద సెల్ఫ్ ఏదైతే ఉందో పురుష, ప్రకృతి ఏమిటయ్యా అంటే మైండ్. ఎగ్జిస్టెన్స్ గురించి మొత్తం మాట్లాడుతున్నప్పుడు ఈ ఓవరాల్ సెల్ఫ్ అంతా ఏదో ఉందో అది పురుషు, యూడిఎం ఏమో ది. అదే సపోజు నువ్వు ఆహ్, కంప్లీట్‌గా క్రియేషన్ అండ్ ఎగ్జిస్టెన్స్ కలిపి మాట్లాడుతున్నావనుకో, అప్పుడు డివైన్ హోల్‌నెస్ అనేదేమో పురుషు, యూనిక్ ఫోర్స్ ఫీల్డ్స్ అన్నీ ఏమో ప్రకృతి. సో, ఇప్పుడు మనం ప్రస్తుతానికి భూకి కన్‌ఫైన్డ్ అయ్యి మాట్లాడుకుంటున్నాం. సో, 3 వైటల్ ప్రిన్సిపల్స్ రిఫర్డ్ యాస్ ట్రినిటీ. ఈ 3 వైటల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయే వీటినే ట్రినిటీ త్రిగుణాలు అని చెప్తుంటారు. దీన్నే వాళ్ళ వాళ్ళ మత విశ్వాసాలను అనుసరించి రకరకాలుగా పేర్లు పెట్టి అదే అల్టిమేట్ ట్రూత్ అని నమ్మకంలో బతుకుతున్నోళ్ళు చాలా మందున్నారు. సో, రైట్. ద 3 వైటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డివైన్ ఫ్రాగ్మెంట్ సెపరేట్‌లీ. సపోజు ఈ 3 వైటల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయే సత్వ, రజో, తమో గుణాలు. ప్రస్తుతానికి డివైన్ ఫ్రాగ్మెంట్‌లో ఉన్న ఈ మూడిటేమో సత్వ, రజో, తమో గుణం అంటాం గదా! ఇవి సెపరేట్‌గా యాక్ట్ చేస్తున్నాయనుకో, దానికి ఇంటిగ్రేషన్ లేకుండా యాక్ట్ చేస్తున్నాయనుకో, దాన్ని అన్‌రిథమిక్ అని చెప్తూ ఉంటాం. అలాగే 3 వైటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డివైన్ ఫ్రాగ్మెంట్ కంబైన్డ్‌గా యాక్ట్ చేస్తున్నాయనుకో, దాన్ని రిథమిక్ అంటాం. సో, వీటి కరస్పాండెన్సే ఈ మైండ్‌లో ఉండే పాయింట్స్ అన్నమాట. ఏమిటయ్యంటే ఇంటిగ్రిటీ మన మైండ్ సెక్షన్ 1లో ఫస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. ఇంటిగ్రిటీ పాయింట్ అండ్ ఇంటిగ్రిటీ సెంటరు, ఎమోటివిటీ సెంటరు, సెన్సో వైటాలిటీ సెంటరు, మొబిలిటీ సెంటరు ఇవన్నీ కలిపేసి సిస్టమ్ 1 ఆఫ్ మైండ్, సిస్టమ్ 2 ఏ, 2 బి ఉంటుంది. దాంట్లో ఇన్ సెంటర్ ఉంటుంది. సెక్షన్ 3లో పారామెంటల్ సెంటర్ ఉంటుంది. సెక్షన్ 4లో ట్రాన్సెండెంటల్ సెంటర్ ఉంటుంది. వీటి గురించి తెలుసుకున్నాం గదా! దాంట్లో ప్రస్తుతం ఆ చిత్‌కి సంబంధించినవిటే సెక్షన్ 1. సో, ఈ 3 ఈఎస్‌లు రిథమిక్‌గా ఉంటే కంబైన్డ్‌గా యాక్ట్ చేస్తూ ఉంటాయి. అన్‌రిథమిక్‌గా ఉంటే ఉంటాయి. సో, రిథమిక్, అన్‌రిథమిక్ యొక్క ప్లే అన్నమాట అక్కడ. 3 వైటల్ ప్రిన్సిపల్స్ నెవర్ ఎక్సిస్ట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ, ఈ 3 వైటల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయే, ఇవి ఎప్పుడూ నీకు ఆబ్జెక్ట్ ఫార్మ్ కింద కనబడే అవకాశం లేదు. ఎందుకని? ఇవి పార్ట్ ఆఫ్ సెల్ఫ్. ఆ సెల్ఫ్ సర్టెన్ స్థితిలో వ్యక్తమైన రిఫ్లెక్షన్స్. దేని రిఫ్లెక్షన్‌లు? డివైన్ హోల్‌నెస్‌లో వ్యక్తమైన 3 డివైన్ ప్రిన్సిపల్స్, వైటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద రిఫ్లెక్షన్స్.
సో, దేర్‌ఫోర్ ఇవి ఆబ్జెక్టివ్ కింద నీకు కనబడవు. అలాగే ఇవి సబ్జెక్టివ్ ఫార్మ్ కింద కూడా కనబడవు. సబ్జెక్ట్ కింద ఫార్మ్ కనబడాలంటే వీటిని చూపించే వెలుగు కావాలి. కానీ నువ్వు పర్సీవ్ చేయగలుగుతూ ఉంటావు. వీటి యొక్క టోటల్ ఎఫెక్ట్ పర్సీవ్ చేయగలుగుతూ ఉంటావు. నీ యొక్క థాట్‌లో, నీ యొక్క యాక్షన్‌లో నువ్వు ఆ ఐఈఈఎస్‌ని గమనించగలుగుతావు. పర్సీవ్ చేయగలుగుతావు. వీటి యొక్క త్రిగుణాల యొక్క ఆట కింద గమనించగలుగుతావు. సో, ఈ త్రిగుణాలనేవి 3 టూల్స్ అన్నమాట. వీటిని వాడుకుంటూ నువ్వు ఎలా ఎవల్యూషన్‌లో కాన్షియస్‌గా ముందుకి ప్రయాణం చేస్తావు అనేదే యోగ ప్రక్రియ అని చెప్పొచ్చు. మళ్ళా కంటిన్యూ